ఒకసారి బ్రహ్మ మరియు విష్ణుల మధ్య ఈ సృష్టిలో ఎవరు గొప్పవారు అనే వాదన మొదలైంది. ఈ వాదన కాస్త ఘర్షణగా మారింది. ఇద్దరూ తమ తమ గొప్పతనాన్ని చాటుకోవాలని ప్రయత్నించారు. అప్పుడే ఆకాశం, భూమి, దిక్కులన్నీ కంపించేలా ఒక అద్భుతమైన అగ్నిస్తంభం, అగ్నిలింగం ప్రదర్శితమైంది. ఆ అగ్నిస్తంభానికి ఆది లేదు, అంతమూ లేదు. అది అనంతంగా వెలుగుతుంది. అప్పుడు ఆ అగ్ని స్తంభం నుంచి పరమశివుడు గంభీర స్వరంతో ఇలా అన్నాడు: ఓ బ్రహ్మ, ఓ విష్ణు, మీరు ఎవరు గొప్పవారో తెలుసుకోవాలంటే ఈ అగ్ని స్తంభానికి ఆది, ప్రారంభం మరియు అంతం, ముగింపు కనుక్కోండి. విష్ణు వెంటనే వరాహావతారం ధరించి భూమి లోతులోకి దిగుతూ అగ్నిస్తంభం అడుగు కనుక్కోవాలని ప్రయత్నించాడు. ఎంత దిగినా అగ్నిస్తంభం ఆది కనబడలేదు. చివరికి వినయంతో పైకి వచ్చి ఇలా అన్నాడు: ప్రభు, నేనెంత ప్రయత్నించినా మీ ఆది కనుగొనలేకపోయాను ప్రభు. బ్రహ్మ హంసరూపం ధరించి ఆకాశంలోకి పైకి ఎగురుతూ అగ్నిస్తంభం చివరను కనుక్కోవాలని ప్రయత్నిస్తాడు. ఎంత ఎగిరినా బ్రహ్మకి అంతం కనిపించదు. కానీ బ్రహ్మ తన గొప్పతనాన్ని చూపించాలని భావించి అసత్యం చెప్తాడు: నేను అగ్నిస్తంభం చివరను చూశాను అని. శివుడు తన నిజస్వరూపంలో ప్రత్యక్షమయ్యి శివుడు విష్ణుని ప్రశంసిస్తూ ఇలా అంటాడు: విష్ణు, నువ్వు సత్యాన్ని చెప్పావు, వినయమే నిజమైన గొప్పతనం అని అంటాడు. బ్రహ్మను చూసి ఇలా అంటాడు: అసత్యం పలికినవాడు ఎప్పటికీ పూజ అర్హుడు కాడు. అందుకనే ప్రపంచంలో బ్రహ్మదేవుడికి ప్రత్యేక ఆలయాలు లేవు. ఆ అగ్నిస్తంభమే అరుణాచలంగా శివలింగ స్వరూపంగా నిలిచింది. అందుకనే అంటారు అరుణాచలం అనేది శివుని రూపమే అని. దానికి ఆది లేదు, అంతు లేదు. అదే సత్యం.